lion, cheetah, tiger, elephant. Very dangerous. Rebel territory. It is not safe. హలో సబ్రూస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తా యూట్యూబ్ ఛానల్. అవును, కౌశిక్ గడ్ ఏమయ్యాడు? అమ్మా, ఎసికపై వశీకరణ చేస్తున్నాడే. ఆగండి మావా, ఇక్కడ బోర్డు మీద ఏదో రాసుందే. వన్స్ ఏ వైజ్ మెన్ సెట్ చాట్ కాదు చేతబడి చెయ్య. ఏంటి? ఓ, మీకు మ్యాటర్ తెలియదు కదా. మగధీరా రేంజింగ్ కాదు కానీ చిన్నగా చెప్తే వినడమో. మా కౌశిక్ గడు జూనియర్ ఎసికపై కన్నేశాడు. అప్పటికీ చెప్తూనే ఉన్నా వాడికి, అయ్యా అయ్యా వద్దయ్యా, చిన్న పిల్లండయ్యా అని. అయినా కూడా వదలలేదు నాకు. అలా ఆమె కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. మొన్నటికి మొన్న అన్అకాడమీలో క్లాసులకి ఫీజు కావాలంటే ఏమో అనుకున్నా. ఎవరికి తెలుసు ఆ అన్అకాడమీలో చేతబడి క్లాసులకి వెళ్తున్నాడని. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ప్రీలూడ్ నిన్నే చూసా, కానీ నా కన్సిస్టెన్సీ గురించి మీకు తెలిసిందేగా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి దొబ్బే వెళ్ళిపోదాం. ఎస్, ప్రభాస్ అలా డార్లింగ్ అంటూ మాట్లాడడం చూసి ఎన్ని రోజులు అవుతుందో కదా. అండ్ బ్రహ్మి ప్రభాస్ కాంబో ఈజ్ హిల్లేరియస్ లిట్ అంతే. అండ్ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూసి సుమారుగా 11 years అవుతుంది. అలా వాళ్ళ కాంబో కామెడీ సీన్లు, మంచి మంచి మీమ్ రెఫరెన్స్లు, డిస్టోపియన్ సిటీ టూర్ చేసుకుంటూ 27 నిమిషాలు అరిపించేసింది అనుకోండి. ఫస్ట్లీ నేమ్ రెఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. కల్కి పురాణం ప్రకారం కల్కి విష్ణుమూర్తి అవతారమైన శివభక్తుడంట. అందుకే మెయిన్ లీడ్ అయిన డార్లింగ్ కి కల్కి అని కాకుండా భైరవ అని పేరు పెట్టుండొచ్చు. అండ్ కల్కి భక్తికి మెచ్చి శివుడు ఫ్యూచర్, పాస్ట్, ప్రెసెంట్ అన్నీ తెలిసిన సుఖ అనే ఒక బుజ్జి చిలకని వరంగా ఇస్తాడంట. అది ఎవరో కాదు, BUJZ1 అలియాస్ బుజ్జి అయ్యుండొచ్చు. అండ్ లార్డ్ కల్కి దేవదత్త అనే వైట్ హార్స్ పైన వస్తాడని కూడా మెన్షన్ చేశారు. సో వెహికల్ హార్స్ షేప్ లో ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ నా ఊహకి అతీతంగా అంత భ్రాంతియేనా అయ్యింది. స్టోరీ ఏం చెప్తాంలే కానీ అందరూ ఏ పాటికి చూసేసి ఉంటారు. సో డైరెక్ట్ డీటెయిల్స్ లోకి పోదాం. అలా వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి మావా, ప్రీలూడ్ సెటప్ చేసింది 2898 ADలో కాదు, సెటప్ చేసింది 2896 ADలో. అంటే 2 years. దట్ ఈస్ 2896 to 2898 మధ్యలో జరిగిన స్టోరీని చూపిస్తున్నారు మనకి మూవీలో. హియర్ ఈస్ ద ఫస్ట్ డీటెయిల్. ఇక్కడ బుజ్జి ఎంట్రీలో రాడార్ లో వరల్డ్ మ్యాప్ గమనించారా? గమనించే ఉంటారు, కానీ నేను ఎక్కువ గమనించాలి. నేనేం గమనించా అంటే ఎన్గుడిన్ నాడి నిన్నున్న అంటే మలయాళంలో ఇక్కడ ఇండియా బానే ఉంది కానీ చైనా పైన రష్యా పక్కన ఉక్రెయిన్ పోయాయి అంటున్నా. నాకు తెలిసి రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యాకి సపోర్ట్ చేసిన చైనాతో సహా అన్నీ పోయిండొచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ ఆఫ్రికా మొత్తం లేదు, స్కేర్సిటీ ఎక్కువయ్యి పోయిండొచ్చు. జస్ట్ నేను అనుకుంటున్నా అంతే. సౌత్ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనా అండ్ నార్త్ అమెరికాలో మెక్సికో ఒకటి మిగిలి మిడిల్ USA అండ్ కెనడా మాయం. సీరియస్లీ సగం మ్యాప్ ఎగిరిపోయింది. అంటే హాఫ్ వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోయినట్టు చూపించారు. కానీ ఇక్కడ వాటర్ లో మార్క్ చేసింది సీక్రెట్ టౌన్ శంబాలా అయ్యుండొచ్చు. బుజ్జి దాన్నే రెబల్ టెరిటరీగా మెన్షన్ చేసింది. అండ్ ఆ రెబల్స్ శంబాలలో ఉంటున్నారని వాళ్ళే చెప్పారు. అండ్ నౌ లెట్స్ మూవ్ టు నెక్స్ట్ డీటెయిల్. కమాండర్ మానస్ ప్రత్యేకంగా ఈ కార్గో కోసం అడిగారు. కమాండర్ మానస్, హూ ఇస్ హి? ఐ థింక్ ది స్టాట్యూ గై. ఈ స్టాట్యూ నా పూతుడే అయ్యుండొచ్చు. గ్లిమ్స్ లో కూడా అలా సెకండ్ వచ్చి మెరుపు తీగలా వెళ్ళిపోయాడు. అండ్ అలా విరిగిపోయిన హ్యాండ్ కూడా కమాండర్ మానస్దే అని నేను అనుకుంటున్నా. జస్ట్ అలా ఊరికే ఓహలేగా, థింక్ రిచ్. ఓకే, నెక్స్ట్ డీటెయిల్ లోకి వెళ్తే కాంప్లెక్స్ లోని ఈ సింబల్ ఎక్కడన్నా చూసినట్టుందా? కొంచెం కూడా. ఎస్, అదే మావా, ఎగ్జాక్ట్లీ ఇతని హ్యాండ్ లో ఉన్న సేమ్ సింబలే అది. అండ్ దాన్నే రైడర్స్ అందరి సూట్స్ మీద కూడా చూడొచ్చు. అండ్ క్రిస్టల్ తో హోలోగ్రామ్ చేసిన పిల్లాడు ఉన్నాడు కదా, అది రాయా అని అనుకుంటున్నా. ఆ పిల్లాడిని వాడి సిస్టర్ తో ఎక్కడ చూడొచ్చు. అండ్ నౌ ఇట్ మేక్ సెన్స్. అలా శంబాలా సిటీలో విలన్ మెంబర్స్ కల్కి పుడతాడేమో అని లేడీస్ ని బంధిస్తున్నారు. అలా మిగిలిన వారు రెబల్స్ అయ్యుంటారు. అదే పశుపతిజీ టీం. వారికి ప్రాపర్ ఫుడ్ కూడా లేకుండా చేసుంటారు. అందుకనేమో పైనాపిల్స్ ని ప్రసాదంలో చూస్తున్నారు వాళ్ళు. అండ్ సో శంబాలా కాల్డ్ ఎస్ రెబల్ టెరిటరీ. అండ్ గ్లిమ్స్ లో చూపించినట్టు అమ్మాయి పిల్లల్ని రైడర్స్ ఆర్ కాంప్లెక్స్ మెంబర్స్ తీసుకెళ్లినప్పుడే రాయ సిస్టర్ ని కూడా తీసుకెళ్ళుండొచ్చు. ఆ తర్వాత రాయ అశ్వత్థామని కలిసి ఉండొచ్చు. అందుకనేమో వాళ్ళ సిస్టర్ అప్పుడు లేదు. అండ్ ఆ క్రిస్టల్ ని అశ్వత్థామని ఇచ్చుండొచ్చు రాయకి. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ప్రిలూడ్ లో భైరవ ఆ పిల్లాడి దగ్గర తీసుకున్న బ్లూ క్రిస్టల్ ని గ్లిమ్స్ లో వాడతాడు. అదే మాయా వీల్ని హోలోగ్రామ్ గా వేసే సీన్. మూవింగ్ టు నెక్స్ట్ డీటెయిల్. బుజ్జి 100th మిషన్ ఎక్కడ జరిగిందనేగా డౌట్. ఇట్స్ రాజస్థాన్. అంటే ఇక్కడ మ్యాప్ లో చూసా
ఇట్స్ మ్యాచింగ్ విత్ రాజస్థాన్. అందుకేనేమో స్క్రాచ్ 4 లో బుజ్జి ఎంట్రీ అప్పుడు ఆ కోఆర్డినేట్స్ ఇచ్చుంటారు నాగశ్విన్ గారు. రాజస్థాన్ లో లార్డ్ కల్కి టెంపుల్ కూడా ఉంది, అది తెలిసిందేగా. ఇంకా లెట్స్ మూవ్ టు ఎన్విరాన్మెంట్. ప్రిలూడ్ లో చూపించింది 2896 AD కాశీ టౌన్. ఇక్కడ కరెన్సీ ఉండదు, ఓన్లీ యూనిట్సే. అవి కూడా బిట్ కాయిన్స్ లాంటి క్రిప్టోగ్రాఫిక్ కరెన్సీ అనుకుంటా. ఆ యూనిట్ ట్రాన్సాక్షన్స్ అన్ని హ్యాండ్ వాచెస్ తో జరుగుతూ ఉంటాయి. అండ్ నేమ్ బోర్డ్ సంగతికి వస్తే చైనీస్ తో సహా అన్ని లాంగ్వేజెస్ కనిపించాయి. తెలుగు సంగతికి వస్తే ఇక్కడ వస్తున్నా అన్న పదం చూడొచ్చు. అండ్ ఎక్కడ పడితే అక్కడ బార్స్ చూడొచ్చు మూవీలో, కానీ అవి O2 బార్స్. ఎందుకు అలాగా అనిపించలేదా మీకు? నాకు అనిపించింది. 2 ఎపిసోడ్స్ లోనూ ఎక్కడ చెట్లు లేకపోతే ఇలాంటి బార్సే పుట్టుకొస్తాయి. మరి పైనాపిల్స్ ఎక్కడి నుండి వచ్చాయనేగా డౌట్. పైనాపిల్స్ గ్రోన్ ఇన్ వార్మ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. అదే గూగుల్ తో చెప్పింది. అలాంటి చెట్లు లేని డిస్టోపియన్ సిటీలో పైనాపిల్సే పండించగలం. సో అందుకే మనకి పైనాపిల్స్ ని చూపించారు. నైస్ హోంవర్క్ కదా. సో చెప్పొచ్చేది ఏంటంటే కొంచెం సోషల్లీ రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వండి అయ్యా. ఒక చెట్టు నరికితే 2 నాటేసిపోండి. రెయిన్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకుని అవే పెరుగుతాయిగా అన్నట్టు చెప్పడం మర్చిపోయామావా. చాలా మంది బుజ్జి కోపంగా ఉన్నప్పుడు రెడ్ ఐస్ లోకి మారుతుందని అనుకుంటున్నారు. బట్ ఐ హోప్ నాట్ సో. ఎందుకంటే ప్రీలూడ్ స్టార్టింగ్ లో బుజ్జి కార్గోపై స్క్రాచ్ చేసినపై కోపడినప్పుడు కూడా బ్లూ ఐసే ఉంటాయి. బట్ ఐ థింక్ ఐ డికోడెడ్ ఇట్స్ రెడ్ ఐ క్రూయల్ సైడ్ ఆఫ్ బుజ్జి చూపించేటప్పుడు మాత్రం బుజ్జి ఐస్ రెడ్ అవుతున్నాయని. హౌ ఐఎమ్ టెల్లింగ్ అంటే భైరవతో బాడీ రెడీ చేయించుకున్నాక భైరవకి తెలియకుండా పారిపోయినప్పుడు మాత్రం రెడ్ ఐస్ చూడొచ్చు. ఈ వీడియో కింద గైస్ వీడియో నచ్చితే వైట్ హార్ట్స్ ని కామెంట్ చేయండి మావా. అండ్ కొత్తగా వస్తే ఛానల్ ని విజిట్ చేయండి. ఇక్కడ కంటెంట్ వేణుమా కంటెంట్ ఇరుక్కు, కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు, గూస్ బంప్స్ వేణుమా అది కూడా ఇరుక్కు. ఒక్క వీడియోలో అన్ని ఇరికిస్తున్నా. నా కోసం మీరేం ఇరకాలో తెలుసు కదా. ఇరికేయండి మావా, ఇరికేయండి. ఆ ఎర్ర బటన్ వైట్ అయ్యేంత వరకు ఇరికేయండి. గుర్తుంది కదా. నచ్చితే వైట్ హార్ట్స్ తో నింపేయండి. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ BC షైనింగ్ ఆఫ్. బాయ్.